బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రేపు జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది. ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయమయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చే జనానికి తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగ అద్భుతంగా జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. 14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 2014 నుంచి 10 ఏండ్ల పాటు దేశంలోనే నంబర్ 1 గా నిలిచిన బీఆర్ఎస్ సుపరిపాలన మేళవింపుగా ఈ రజతోత్సవ మహాసభ అశాంతముండనుంది. బీఆర్ఎస్ కు చెందిన జెండాలు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో ఎల్కతుర్తి పూర్తిగా గులాబీ శోభను సంతరించుకుంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి లివిల్? సభకి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో దాదాపుగా పూర్తయిపోయినట్టు తెలుస్తోంది కదా. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల పండుగకు దాదాపు పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఎల్కతుర్తి వేదికగా రేపు జరగనున్న భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయిన నేపథ్యం ఇవాళ ఏదైతే ఆదిలాబాద్ నుంచి ఇటు అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు ప్రతి దారికి కూడా ఎల్కతుర్తి వైపే అనేది మనకి ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ నుంచి ఇటు అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి రహదారులన్నీ కూడా గులాబీమయమైపోయాయి. ఇవాళ ఎల్కతుర్తి సభ చరిత్రలో మరొకసారి నిలిచిపోయే బీఆర్ఎస్ పార్టీ సభగా నిలుస్తుంది. యావత్ దేశమంతా కూడా కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్న తరుణం. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దాదాపు సభ ఎల్కతుర్తి కావచ్చు, వరంగల్లో పెట్టాలని యోచించిన బీఆర్ఎస్ అధినేత యోచించిన నాటి నుంచి నేటి వరకు కూడా అల్పెరుగని ఇక్కడ పనులు చేపిస్తూ నిత్యం అంటే 24 గంటల్లో దాదాపు 18-20 గంటలు ఇక్కడే సభా వేదిక దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు విద్యార్థి ఉద్యమ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి. అన్న చెప్పండి, వాళ్ళ దాదాపు 20-25 రోజుల నుంచి మీరు ఇక్కడే పర్యవేక్షిస్తున్నారు. పనులు ఏ దశకు వచ్చాయి? ఇవాళ వరంగల్లో ఈ ఎల్కతుర్తిలో జరగబోయే ఈ సభ నభుతో నభూషత్ అనే విధంగా మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా ఈ యొక్క సభలో పూర్తిగా వచ్చింది. ఈ సభ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు చరిత్రలో చిరస్థాయిగా నిలబడబోతా ఉన్నది. ఇవాళ గతంలో అనేక సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఆనాడు ఒక మహాగర్జన నిర్వహిస్తే డిసెంబర్ 2010లో లక్షలాది మందిగా వచ్చి పెద్ద ఎత్తున కూడా నాడు మహాత్మా గాంధీ చేపట్టిన మరి ఉప్పు సత్యాగ్రహం ఉద్యమానికి దీన్ని పోల్చి మరి ఆర్టికల్ రాసిన సందర్భం కూడా ఉంది. మరి అదే తీరులో ఇవాళ వరంగల్కు అతి సమీపంలో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ సభను ఎంచుకోవడంలోనే మా విజయం అంటే ఇది విజయంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది 3 కూడళ్లు కలిసిన ప్రాంతం. ఒక దిక్కు కరీంనగర్, మరో దిక్కు వరంగల్, మరో దిక్కు నిజామాబాద్, సిద్దిపేట, ఇవన్నీ సెంటర్లో ఈ యొక్క సభా స్థలం ఉండబోతా ఉన్నది. కాబట్టి సభకు వచ్చే ఎవరైతే నాయకులు ఉన్నారో లేకపోతే ప్రజలు ఉన్నారో కార్యకర్తలు, గులాబీ సైనికులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను, ముఖ్యంగా పార్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ పార్కింగ్ లో దాదాపుగా నేను గత నెల రోజులుగా ఈ పార్కింగ్ ఏర్పాట్లను చూస్తా ఉన్నాను. ముఖ్యంగా 6 జిల్లాల పార్కింగ్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 6 జిల్లాలకు దాదాపుగా 600 ఎకరాలకు పైగా మొత్తం చదును చేసి పెట్టడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా మరి వచ్చే వాళ్ళకు కూడా ఈ ఎండాకాలం కాబట్టి ఆ పార్కింగ్ లో కూడా వాటర్ సౌకర్యం, చల్ల ప్యాకెట్ను కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరోపక్క కరీంనగర్ పార్కింగ్, కరీంనగర్ లో కూడా అక్కడి చెల్లి ఆదిలాబాద్ వస్తుంది, కరీంనగర్ వస్తుంది. దాదాపుగా అక్కడ 200 ఎకరాలకు పైగా. అదేవిధంగా సిద్దిపేట, నిజామాబాద్ ఇటు సైడ్ ఒక 200 ఎకరాలకు పైగా. ఎక్కడికక్కడ ఎటు నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళకు అటు దగ్గరగా ఏర్పాటు, సభకు దగ్గరగా వచ్చేదానికే మేము అన్ని సౌకర్యాలు చేశాం. ముఖ్యంగా అనేక అప్రోచ్ రోడ్లు వేయడం జరిగింది. ప్రజలకు దగ్గరగా షార్ట్ కట్ ఉండడానికి మెయిన్ రోడ్లో బాగా ప్రెషర్ అవుతుంది కాబట్టి, బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి అనేక అప్రోచ్ రోడ్లను షార్ట్ కట్ లో మేము వేయడం జరిగింది. ఇప్పటికే ఆయా జిల్లాల నాయకులకు ఆయా రూట్ మ్యాప్లను ఇప్పటికే పంపించడం జరిగింది. వారు చాలా మంది వచ్చి వాళ్ళ రూట్లను కూడా చూసుకుంటా ఉన్నారు. కార్లలో వచ్చి వాళ్ళ ముఖ్యమైన కార్యకర్తలను, జెడ్పీటీసీలను, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ముఖ్యమైన నాయకులను తీసుకొచ్చి మనం ఎట్లా రావాలి, మన బస్సులు, మన వాహనాలను ఎట్లా తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఏరియాలో ఆ యొక్క రూట్ మ్యాప్లను కూడా వారు
వచ్చుకొని చూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సభ ఇక్కడ జరగడంలో ముఖ్యంగా ఈ చింతలపల్లి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. రోజు 1000 మంది, ఇప్పటికే 1000 మంది, దాదాపుగా గత 15 రోజుల నుంచి చూస్తే దాదాపు 1,00,000 మంది దాటవచ్చు. ఏంది విజిటర్సే. ఎట్లా ఉంటుంది సభ? మేము కేసీఆర్ గారిని ఆ రోజు దూరం నుంచి చూస్తాం కాబట్టి ఈ సభ దగ్గర చూడాలి, ఈ సభ గ్రౌండ్ని చూడాలని చెప్పి వారు వచ్చి సెల్ఫీలు దిగిపోతున్న సందర్భం. ఇప్పటికే 1,00,000 మంది దాటిండ్రు నాకు తెలిసి ఈ యొక్క విజిట్ చేసిన ఈ సభా స్థలాన్ని. సో కాబట్టి ఇట్లా నలువైపులా మరి పెద్ద ఎత్తున కూడా ప్రజానీకం రాబోతా ఉన్నది. 27వ తారీఖు అంటే రేపు జరగబోయే సభ చరిత్రలో చిరస్థాయిగా నిలబడబోతుంది. ముఖ్యంగా ఇలా సభలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ పార్టీ. నాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాకనైనా కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభలు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేపట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ రోజులలో గింత ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది? దాదాపుగా 1400 ఎకరాల ల్యాండ్లో మొత్తం పార్కింగ్ అన్ని ఓరు ఒక 200 ఎకరాలలో ఒక సభాస్థలమే ఉన్నది. దీంట్లో ఈ ప్రభుత్వాన్ని నమ్మకం మేము 200 జనరేటర్లను పెట్టుకున్నాం. మేము మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి, ఇంత పెద్ద మహాసభ కాబట్టి మేము నమ్మకుండా 200 చాలా హై క్వాలిటీ మరి జనరేటర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినాం. కేసీఆర్ గారు మరి దూరం ఉన్న దగ్గర కనపడే విధంగా పెద్ద ఎత్తున కూడా దాదాపుగా అవి ఒక 100 పైగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసినాం. సభకు వచ్చే వారందరూ కూడా కేసీఆర్ గారు మాటలు వినాలే, కేసీఆర్ గారిని చూడాలనే ఒక ఉత్సుకతతో ప్రజలు ఉన్నారు. మరి చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద సభ జరగబోతా ఉన్నది. ముఖ్యంగా మా పార్టీ పండుగ రోజు ఇవాళ, పార్టీ పుట్టినరోజు కాబట్టి మరి తప్పకుండా పార్టీ గులాబీ సైనికులు ఎక్కడికక్కడ కథన రంగంలో దూకిరు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల నుంచి వెళ్ళి పాదయాత్రలు ప్రారంభమైనాయి, ఎడ్ల బండ్ల యాత్రలు ప్రారంభమైనాయి. మరి వారందరూ కూడా మరి ఈ యొక్క సభకు తరలి వెళ్లాలనే ఒక ఆలోచనతోటి ప్రజానీకం ఉన్నది. ఈ సందర్భంగా నేను ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు, ముఖ్యంగా హనుమకొండ, ఈ కరీంనగర్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రేపు ఆదివారం మీరు అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. ఎందుకంటే చాలా వాహనాలు వస్తాయి, రద్దీ అయిపోతుంది, జామ్ అయిపోతుంది. మీకు అత్యవసరం ఉంటేనే రోడ్ ఎక్కండి. ఈ యొక్క అనేక ఏరియాల నుంచి వెళ్ళి, చిన్న చిన్న గ్రామాల నుంచి వెళ్ళి కూడా రాబోతా ఉన్నారు కాబట్టి జామ్ కాకుండా మీరు అందరూ కూడా సహకరించాలి. ఇది ఒక సమ్మక్క సారక్క జాతర లెక్క. జాతరకు పోతే ఏ విధంగా బండ్లు, ఏ విధంగానైతే కార్లు, వాహనాలు పోతాయో, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మహాసభకు మరొక సమ్మక్క సారక్క జాతర తలపించే విధంగా ఈ సభ ఉండబోతుంది. తప్పకుండా పెద్ద ఎత్తున కూడా విజయవంతం కాబోతుందనే విశ్వాసం మాలో ఉన్నది. అన్ని ఏర్పాట్లను కూడా 100% పూర్తి చేసి ఉన్నాము. ఇలా ప్రజలు రావడానికి వారందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా సభలో కూడా మరి వాటర్ ప్యాకెట్స్ను, అదేవిధంగా చల్ల ప్యాకెట్లను వాటి అన్నిటి కూడా అందుబాటులో ఉంచాము. ఎవ్వరికి కూడా అందరూ దగ్గరి ప్రాంతంలోనే మరి సభకు చుట్టుపక్కలనే పెట్టుకోవడానికి కూడా, అదేవిధంగా మహిళలకు టాయిలెట్ సౌకర్యం, బయో టాయిలెట్లను పెట్టాం. అదేవిధంగా పురుషులకు కూడా బయో టాయిలెట్లను పెట్టాం. ఎక్కడ ఇబ్బంది కలగకుండా మా అధినాయకుడు కేసీఆర్ గారు అనేక సూచనలు చాలా సందర్భాల్లో వారే ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నారు. కాబట్టి ఆ రివ్యూకి అనుగుణంగా, వారి అంచనాలకు అనుగుణంగా ఇక్కడ పార్టీ యంత్రాంగం అంతా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకత్వం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పనిచేసి అనేక కమిటీలు వేసుకొని ఎవరి కమిటీల మేరకు వారు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి రావాలని, కేసీఆర్ గారి మాటలు వినాలని, కేసీఆర్ గారు చూడడానికి రావాలని ఈ సందర్భంగా ప్రజానికానికి, గులాబీ సైనికులకు మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా ఇవాళ ఏదైతే నాడు 14 సంవత్సరాల ఉద్యమంలో 10 సంవత్సరాల సుస్థిర అభివృద్ధి పాలనలో మీరు వెన్నంటి ఉన్నారు. ఇవాళ ఈ 25 సంవత్సరాల వేడుకకు కూడా మీరు ఇవాళ అనేక రకాలుగా గత నెల రోజుల నుంచి ఇక్కడ కష్టపడుతున్నారు. ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా ఇక్కడి వైపే చూస్తుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ విద్యార్థి లోకానికి, తెలంగాణ సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు? ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడు, ఈ సభలో ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారని చెప్పి చాలా ఉత్కంఠతో ఒక పక్క మా గులాబీ సైనికం చూస్తుంటే, మరో పక్క మరి న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనుకుంటాను. ఇలా 14 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, అదేవిధంగా 10 సంవత్సరాల అధికార పార్టీ చరిత్ర ఉన్నది. దాదాపుగా దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా మరి 10 సంవత్సరాల పాలన కొనసాగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. సో ఇవి మేళవింపుగా ఈ సభ ఉండబోతుంది అనేది వాస్తవం. 25 రజతోత్సవ సందర్భంగా మళ్ళీ ఒక 25 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్ను కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారనే విశ్వాసం, ఇవ్వబోతున్నారనే ఒక ఆశ ఇవాళ ప్రజానీకంలో మాలాంటి మరి గులాబీ సైనికుల్లో ఉన్నది. తప్పకుండా ఇలా నాడు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత మళ్ళీ ఆ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత
బంగారు తెలంగాణ దిశగా పయనించే కార్యక్రమంలో మరి ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా రానున్న కాలంలో కూడా మరి గులాబీ సైనికులను మీరు అన్నట్టు ఇప్పటికీ నాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన విద్యార్థి యువజన నాయకత్వం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులని మళ్లీ పాత టీంను అందరినీ కూడా ఏకం చేసి మరి తప్పకుండా ఒక కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం ఇప్పటికే 60 లక్షల సభ్యత్వం కలిగిన ఈ యొక్క పార్టీ మరి దీన్ని మళ్ళీ ఈ సభానంతరం కూడా మరి మెంబర్షిప్ చేసుకోబోతా ఉన్నాం, కొత్తగా నూతన కమిటీలు వేసుకోబోతా ఉన్నాం. ఒక నూతన ఉత్తేజాన్ని కేసీఆర్ గారు ఈ యొక్క గులాబీ సైనికులకు ఇవ్వబోతా ఉన్నారు. ఆ దిశగానే మళ్ళొకసారి పనిచేసి రానున్న కాలంలో మరి తప్పకుండా ఇలా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మరి అనేక ఏళ్ల నుండి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొన్నటిదాకా కొంతమంది లోకల్ వర్ధనపేట ఎమ్మెల్యే కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ రెచ్చగొట్టే విధంగా మేము కాలువలు గుడుపుతున్నామని చెప్పి ఈ సభను అడ్డగించడానికి కొంత ప్రయత్నం చేశారు. కొంతమంది రైతులను రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇలా రైతులు స్వచ్ఛందంగా వచ్చి మా భూములు తీసుకోండి, కేసీఆర్ గారు వస్తే మంచిగుంటుంది, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు లేకపోయిన లోటు మాకు కనిపిస్తుందని చెప్పి ఇలా స్వచ్ఛందంగా రైతులు దాదాపుగా 1400 ఎకరాలను ఇలా మాకు ఎన్ఓసీ లెటర్లు ఇచ్చినట్టునే అర్థమైతా ఉన్నది. కేసీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉన్నదో తెలుస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొనిపోయి ముఖ్యంగా నాడు తెలంగాణ ఉద్యమానికి ఆవిపట్టుగా ఉన్న తెలంగాణ ఉద్యమ విద్యార్థి ఉద్యమకారులందరినీ కూడా మరొకసారి కేసీఆర్ గారు కలవబోతారు. వారందరినీ కూడా దశల వారీగా మళ్ళీ వారికి ఒక కార్యరంగం తీసుకొని వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ యొక్క దిశను మరి ఈ యొక్క సభ ఇవ్వబోతుందనే ఒక ఆశాభావాన్ని మాత్రం మాలో ఉన్నది. ఏదేమైనప్పటికీ యావత్తు వరంగల్ సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్తున్నారు. నాడు విద్యార్థి ఉద్యమ నాయకుల నుంచి ఇవాళ ఖచ్చితంగా 10 సంవత్సరాల సుస్థిర పాలన కూడా ప్రతి ఒక్కరు కూడా తరలివస్తారని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకుడు ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఈ సభ ఎంతమంది హాజరవుతున్నారు? విద్యార్థి నాడు పోరుగల్లుగా నినదించిన ఈ ఓరుగల్లు ఇవాళ ఎల్కతుర్తికి మేము పోతామని చెప్పి బయలుదేరుతున్న తరుణంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? వాస్తవంగా మేము ఈ సభ ఏర్పాట్లు మొదలుపెట్టినప్పుడు 5 నుంచి 10 లక్షల మంది మధ్యలో అనుకున్నాం. ఈ ప్రజాస్పందన చూస్తే, ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తే ఇవాళ 15 లక్షల పైచిలుకు జనాభా ఈ ఎలకతుర్తికి రావాలి, ఆ మట్టిని దాకాలి, కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు చెప్పే మాటలు వినాలి. ఈ ప్రభుత్వం ఏదైతే దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి మమ్మల్ని ఏదైతే మోసం చేసిందో ఆ మోసాన్ని మేము ఎండగట్టడానికి కేసీఆర్ వెంట మరొకసారి ఉండాలి, కేసీఆర్ మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా సొంతంగా బండ్లేసుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని వాళ్ళకి ఏ విధంగా చూస్తే ఆ విధంగా మేము సొంతంగా బస్సులు పెట్టుకొని అయినా వస్తామని చెప్పి వాళ్ళు సొంతంగా బయలుదేరులు ఎలకతుర్తికి. ఇప్పుడు ఈ సభ ఎలకతుర్తికి ముందు బీఆర్ఎస్, ఎలకతుర్తి తర్వాత బీఆర్ఎస్ అనే విధంగా ఉంటుంది. ఇది ఒక కుంభమేళను తల్పించే విధంగా, సమ్మక్క సారక్క జాతరను తల్పించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇటు విద్యార్థులకు సంబంధించిన కానీ జాబులు అమ్ముకుంటూ, ఇటు యువతకు సంబంధించి ఎలాంటి ఉపాధి చూపెట్టకుండా, అదేవిధంగా రైతులకు సంబంధించి ఏ స్కీమ్ కానీ, రైతు బీము, రైతు భరోసా అన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్పి ఇలా నయవంచన చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 1 సంవత్సరం కాలం ఇచ్చినా కానీ ఇలా 15 మాసాలు అవుతున్నా కానీ ఒక్క ప్రజలు కూడా సంతృప్తిగా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ గారు బయటికి రావాలి. ఖచ్చితంగా ఈ నినాదం బయటికి పోతేనే ప్రభుత్వానికి భయం ఉంటుంది. మా కేసీఆర్ గారిని మళ్ళీ మేము 100 సీట్లతోటి మళ్ళీ నిలబెడతాం అనేది ప్రభుత్వానికి, ఈ దేశానికి చూపట్టాలని చెప్పి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ఇది 100% సక్సెస్ అవుతుంది, హిట్ ప్రోగ్రామ్ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇవాళ ఏదేమైనప్పటికీ వరంగల్ హన్మకొండ దగ్గరలోని ఎల్కతుర్తి సభ మరొక చరిత్రలో నిలిచిపోయే సభగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులన్నీ కూడా పూర్తి అయిపోయి ఎక్కడ చూసినా గులాబీమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఎల్కతుర్తి చౌరస్తా దగ్గర ఉన్నాం. ఎల్కతుర్తి చౌరస్తాకు 3 వైపులా ఇటు ఖమ్మం నుంచి, ఇటు ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడి వరకు, ఇటు ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి ఇటు నిజామాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాకు సంబంధించి, ఇటు హైదరాబాద్ సంబంధించి అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ 5 జోన్లుగా విడదీసి పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్కింగ్ సంబంధించి కాకుండా కేసీఆర్ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ మాటలు వినిపించే విధంగా, కేసీఆర్ను చూసే విధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఏదేమైనప్పటికీ మరొక చరిత్ర మైలురాళ్ళలో ఎల్కతుర్తి నిల్వనుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. సునీత, రైట్ లివిల్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా రేపు ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎల్కతుర్తి దారులన్నీ గులాబీ శోభను సంతరించుకున్నాయి.